నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. సో బంగ్లాదేశ్ గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాట్లాడుకునే పరిస్థితి మమతా బెనర్జీ కల్పించింది. కరెక్ట్. సో ఆవిడ మనసులో ఉన్నది అవతల వాళ్ళు కోరుకుంటున్నది ఒకటే అయింది. అంటే రోగి కోరుకుంది, డాక్టర్ ఇచ్చింది ఒకటే అన్నట్టు వీళ్ళిద్దరికీ కావాల్సింది గ్రేటర్ బంగ్లాదేశ్. ఇప్పుడు ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకు వచ్చిన తర్వాత అన్ని ఫోర్సెస్ అన్ని వైపుల నుంచి, అటు యుఎస్ కావచ్చు, చైనా కావచ్చు, ఎలా బంగ్లాదేశ్ని వాళ్ళు పౌలా వాడుకోవాలనుకుంటున్నారు, ఈ మొత్తం ప్రక్రియలో మయన్మార్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, లేకపోతే మయన్మార్ని ఎలా ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? సో మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ బంగ్లాదేశ్కి సంబంధించి ఇంటరీమ్ చీఫ్గా మధ్యలో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసి ఇప్పుడు మధ్యలో మహమ్మద్ యూనస్ని ఇంటరీమ్ చీఫ్ని చేశారు. యూనస్ ప్రభుత్వము అమెరికా ఏజెంట్ అని అందరికీ తెలిసిందే. సో అమెరికా CIA ఎలా చెప్తే అలా చేసేటువంటి వ్యక్తి. సో అండ్ యూనస్ వచ్చిన తర్వాత పాకిస్తాన్తో అనుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ISIకి ఒక సపరేట్ డివిజన్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి, ISI కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అనుమతినిచ్చాడు. అండ్ పాకిస్తాన్లో ఏదైతే టెర్రరిస్ట్ కార్యకలాపాలు ఉంటాయో అవన్నీ కూడా బంగ్లాదేశ్కి ఎక్స్టెండ్ చేస్తూ వచ్చాడు, షిఫ్ట్ అయిపోయినాయి. అండ్ బంగ్లాదేశ్ని ఆయన అంతేకాకుండా పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఆర్మీ ఆఫీసర్ వచ్చినప్పుడు ఒక ఒప్పందాన్ని చేసుకునే టైంలోనే గ్రేటర్ బంగ్లాదేశ్ అనే ఒక మ్యాప్ని ఆయన రిలీజ్ చేశాడు. ఆ మ్యాప్ ఏంటి అని అంటే కనుక, ఇప్పుడు ఇది బంగ్లాదేశ్ అయితే, ఇది బంగ్లాదేశ్కి ఈవెన్ కొంత వెస్ట్ బెంగాల్లోని ప్రాంతం మొత్తం, ఇటు బీహార్లోని కిషన్గంజ్ ఏరియా, అండ్ అటు అస్సాం, ఇటు నార్త్ ఈస్ట్ నుంచి కొంత ఏరియా, ఇవంతా కలుపుకొని త్రిపురకు సంబంధించిన కొంత ఏరియా, ఇవన్నీ కలుపుకొని ఒక గ్రేటర్ బంగ్లాదేశ్ చేయాలనేది ఒక లక్ష్యము అన్నట్టుగా వాళ్ళు ఒక రోడ్ మ్యాప్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అండ్ వాళ్ళ మ్యాప్స్లో కూడా దాన్ని మార్చుకునే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. సరే, ఆ మహమ్మద్ యూనస్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు తారిక్ రహమాన్ ప్రధానిగా అక్కడ గెలిచాడు. సో తారిక్ రహమాన్ మరీ అంత అగ్రెసివ్గా కనిపించట్లేదు. బట్ యూనస్ ఏదైతే ఒక మొమెంటం బిల్డ్ చేశాడో దాన్ని కంటిన్యూ చేయక తప్పని పరిస్థితి కూడా తారిక్ రహమాన్కి ఉంటుంది. వై? బికాస్ పాలిటిక్స్ ఎప్పుడు ఇట్లాగే ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, బంగ్లాదేశ్ కేంద్రంగా ఒకవైపు బంగ్లాదేశ్, ఇంకోవైపు పాకిస్తాన్, మరొక వైపు చైనా, అటు సైడు అమెరికా. ఈ అమెరికా చైనాల పెద్ద గేమ్లో ఒక రెండు ఏనుగులు కొట్లాడుకుంటుంటే చీమలు బలైతాయి అన్నట్టుగా అటు అమెరికా ఇటు చైనా ఆధిపత్యం కోసం జరుపుతున్నటువంటి యుద్ధంలో, ఇది యుద్ధం లాంటిదే ఒక రకంగా చెప్పాలంటే, జియో పొలిటికల్ వార్. సో ఈ యుద్ధంలో బంగ్లాదేశ్ని ఒక పావుగా వాడుతూ ఉన్నారు. అండ్ బంగ్లాదేశ్లోని నాయకత్వాన్ని పావుగా వాడి అటు చైనా ఇటు అమెరికా కలిసి భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ నార్త్ ఈస్ట్ని ఎప్పటి నుంచో ఇది ఒక క్రిస్టియన్ స్టేట్ గా మార్చాలనే ఒక దృక్పథంతో అమెరికా చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది. సో నార్త్ ఈస్ట్ ఇదంతా నార్త్ ఈస్ట్, రైట్? ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది. సో బంగ్లాదేశ్ ని నార్త్ ఈస్ట్ ని కలిపి ఇక్కడ ఈ చికెన్ స్నేక్ కారిడార్ ఇక్కడ ఉంటుంది. దీన్ని కట్ చేస్తే ఇదంతా ఒకవైపు తీసుకోవాలనేది ప్లాన్. దీంట్లో ఇటు మయన్మార్ ఇక్కడ ఉంది, అటు పైనకు టిబెట్ ఉంది, టిబెట్ నుంచి భూటాను, ఈ ఏరియా నుంచి చైనా ప్రయత్నం చేస్తోంది. అండ్ అమెరికా ఈ ప్లేస్లో వాళ్లకు ఒక సెంటర్ వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏంటి అని అంటే కనుక, షేక్ హసీనాని గద్దెదించిన తర్వాత, అసలు యాక్చువల్లీ షేక్ హసీనాని గద్దెదించడానికి ఒకనొక కీలకమైన కారణం ఏంటి అని అంటే, ఇది సెయింట్ మార్టిన్ ఐలాండ్. ఇది సెయింట్ మార్టిన్స్ ఐలాండ్, ఇక్కడ ఉంది సెయింట్ మార్టిన్స్ ఐలాండ్. ఈ సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ మాకు ఇచ్చేయండి, మేము దీన్ని మెయింటైన్ చేస్తాము, దీన్ని మేము చూసుకుంటాము అని చెప్పారు. అంటే షేక్ హసీనా దానికి రిజెక్ట్ చేసింది. సో చైనా ఎందుకు రిజెక్ట్ చేసింది అనేది కూడా మనకు కీలకం. అసలు యాక్చువల్లీ ఎందుకు సెయింట్ మార్టిన్ ఐలాండ్ కోరుకుంటున్నారు అంటే, సెయింట్ మార్టిన్ ఐలాండ్ అనేది ఇక్కడ ఉంది కదా. సో ఇది వాళ్ళు ఆర్మీ బేస్గా పెట్టుకోవాలనేది లెక్క, మిలిటరీ బేస్గా పెట్టుకోవాలనేది. అమెరికా ప్లాన్ ఏంటంటే బర్మా టు బాగ్రామ్. ఇది బర్మాకి సంబంధించినటువంటి, ఇది బర్మా అంటే మయన్మార్ నుంచి ఇక్కడ బాగ్రామ్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ లో బాగ్రామ్ ఎయిర్ బేస్ ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్ లో బాగ్రామ్ ని బేస్ చేసుకుని ఆఫ్ఘనిస్తాన్ మొత్తంలో మిలిటరీ యాక్టివిటీస్ అన్ని చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు వెళ్ళిపోయిన తర్వాత తాలిబాన్లని డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అడగడం మొదలు పెట్టాడు, బాగ్రామ్ మాకు కావాలి అని. యాక్చువల్లీ బాగ్రామ్ లో ఆయుధాలన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. బాగ్రామ్ చాలా కీలకం. బాగ్రామ్ ఎందుకు, అండ్ ఈ బర్మా దగ్గర ఉన్నటువంటి సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఎందుకు అని అంటే కనుక, ఇప్పుడు మీరు కొంచెం జస్ట్ జూమ్ అవుట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ బాగ్రామ్ ఉంది, ఇక్కడ సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఉంది. అండ్ ఈ రెండిటికి ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే కనుక, మీరు కొంచెం జూమ్ అవుట్ చేస్తాను.
ఇక్కడ రెడ్ కలర్ లో ట్యాగ్ చేసిన పాయింట్ ఉందా, లోప్నూర్ అనేది, ఇది చైనా న్యూక్లియర్ అసెట్స్ ఉండే ప్లేస్ అది. ఇప్పుడు మనకు పోఖ్రాన్ అణుపరీక్షలు ఎలాగైతే చేసామో అట్లా లోప్నూర్ అనేది చాలా స్ట్రాటజిక్ ప్లేస్. మీరు లోప్నూర్ నేను జస్ట్ జూమ్ ఇన్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఉంటుంది ఇదంతా. అంటే మొత్తం వాళ్ళు క్యామఫ్లాజ్ చేసి పెడతారు బయట కనిపించకుండా. బట్ ఇదేంటంటే ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే షిన్జియాంగ్ ప్రావిన్స్ లో ఇది ఉంటుంది. ఇదంతా షిన్జియాంగ్ ప్రావిన్స్ అంటారు. షిన్జియాంగ్ ప్రావిన్స్ చాలా వాస్ట్ ల్యాండ్స్ ఉంటాయి, అసలు అక్కడ చాలా భూభాగం చాలా పెద్దది. అక్కడ వీళ్ళు లోప్నూర్లో పెట్టుకున్నారు, స్ట్రాటజిక్ భూభాగం చైనాకు సంబంధించి. అండ్ దీని నుంచి ఇటువైపు ఈ పార్ట్ అంతా కూడా, అంటే ఒకవేళ వాళ్ళు ఈ సెంట్ మార్టిన్ ఐలాండ్ కానివ్వండి, ఇది కానివ్వండి, ఇదివరకు కూడా అమెరికా ఒక ప్రయత్నం చేసింది. మన ఇంటెలిజెన్స్ బ్యూరో అండ్ సిఐఏ కలిసి చేసిన ఆపరేషన్ లో వాళ్ళు ఉత్తరాఖండ్ దగ్గర ఉన్నటువంటి ఈ హిమాలయాస్ లో ఒక న్యూక్లియర్ పవర్ తో నడిచేటువంటి సర్వీలియన్స్ ఎక్విప్మెంట్ పెట్టడానికి ట్రై చేశారు 1960s, 70s లో. అది అక్కడే ఉండిపోయింది కూడా, శిథిలాల్లో ఉండిపోయింది. ఎందుకు అని అంటే కనుక వాళ్ళ ఈ చైనా టిబెట్ ని వీటన్నిటిని కూడా గమనించడం కోసం, వాళ్ళు నిఘా పెట్టడం కోసం అప్పుడు చేసిన ప్రయత్నం, సర్వీలెన్స్ కోసం. సో సర్వీలియన్స్ కావాలంటే ఇప్పుడు చైనా ఎక్కువగా వాళ్ళ కార్యకలాపాలు పెరుగుతున్నాయి కాబట్టి చైనాని కంట్రోల్ చేయాలంటే మేబీ ఈ పార్ట్ అండ్ పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, ఇటు నార్త్ ఈస్ట్, వీటన్నిటిని వాళ్ళు తీసుకుంటే చైనాని కంట్రోల్ చేయడం ఈజీ అవుతుందని. ఇంకొకటి, అసలు చైనా ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మయన్మార్ లో ఇది కచిన్ స్టేట్ అంటారు. ఈ కచిన్ స్టేట్ లో ఎక్కువగా రేర్ ఎర్త్స్ ఉన్నాయి. ఈరోజు మనం చిప్ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా చైనా శాసిస్తోంది. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కి, సెమీకండక్టర్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి రేర్ ఎర్త్స్ చాలా వరకు మయన్మార్ లో ఉన్నాయి. మయన్మార్కి సంబంధించిన రేర్ ఎర్త్స్ అన్నింటినీ కూడా చైనా తీసుకెళ్లిపోతుంది. ఎందుకు అంటే అక్కడ అన్రెస్ట్ ని క్రియేట్ చేసి ఒక ఆర్మీ జుంటా పరిపాలన, ఆర్మీ జుంటాకి డబ్బులు ఇస్తుంది అండ్ వాళ్ళకి రెబెల్స్ కి కూడా డబ్బులు ఇస్తుంది చైనా. ఇచ్చేసి ఈ కచిన్ స్టేట్ మొత్తాన్ని వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు అటు తీసుకెళ్లిపోతున్నారు. అండ్ ఇది కాక చైనా ఏం చేస్తుందంటే ఇక్కడ క్యాప్పు అనే ఒక పోర్ట్ ఉంది, ఈ పోర్ట్ని చైనానే డెవలప్ చేస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే ఈ క్యాప్కు పోర్ట్ ఎందుకంటే చైనా నుంచి ఇటువైపు బే ఆఫ్ బెంగాల్ కి కనెక్ట్ చేసేటువంటి పోర్ట్ ఇది. ఈ ఎల్లో కలర్ లో ట్యాగ్ చేసింది చైనా బిల్డ్ చేస్తున్నటువంటి పోర్ట్, డెవలప్ చేస్తున్నటువంటి పోర్ట్. సో మనం ఏం చేస్తాం దీనికి కౌంటర్ గా, సో ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడికి వస్తే ఒకసారి మనం ఇప్పుడు మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఉన్న టైంలో ఇది బంగ్లాదేశ్ లోని భూభాగము. బంగ్లాదేశ్ లో చట్టగ్రామ్ అంటారు, ఇది చిట్టగాంగ్. సో చట్టగ్రామ్ లో కాక్సస్ బజార్ అనేది ఇది కాక్సస్ బజార్. ఇక్కడ ఈ రోహింగ్యాలు ఎక్కువగా వచ్చి ఇక్కడ ఉన్నారు. మయన్మార్ లో మీరు చూస్తే ఇది రఖైన్ స్టేట్ అంటారు. ఈ రఖైన్ స్టేట్ నుంచి ఇక్కడ పెద్ద అన్రెస్ట్ నడిచిన టైంలో, ఘర్షణ నెలకొన్న టైంలో బుద్ధిస్టుల మీద ఈ రోహింగ్యా ముస్లింలు దాడులు చేస్తే దానికి ప్రతి దాడులు చేసింది. అప్పుడు ఆంగ్ సాన్ సూచీ ప్రధానమంత్రిగా ఉండే మయన్మార్ కి. ఆ కాలంలో జరిగినటువంటి దాడుల్లో రోహింగ్యాలు చాలా మంది బయటకు వచ్చి వాళ్ళందరూ ఇట్లా బంగ్లాదేశ్ కి కొంతమంది, బంగ్లాదేశ్ కొంతమంది, ఈవెన్ వెస్ట్ బెంగాల్ కి, మన భారత భూభాగాల్లో కొంతమంది వచ్చారు. సో బంగ్లాదేశ్ కి వచ్చిన వాళ్ళని కాక్సస్ బజార్ లో రెఫ్యూజీ క్యాంప్ పెట్టారు. సో యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ లేకపోతే యునైటెడ్ నేషన్స్ సంబంధించిన హ్యూమానిటేరియన్ ఎయిడ్, మానవతా దృక్పథంతో చేసే సాయము, అమెరికా నుంచి వచ్చేటువంటి మానవతా దృక్పథంతో వచ్చే సాయము, ఇవన్నీ ఇక్కడ వాళ్ళకి అందిస్తారు. వీళ్ళని మళ్ళీ రీప్లేస్ చేసి ఇటు పంపించాలనే ఒక ప్రయత్నం జరుగుతోంది చాలా కొంతకాలంగా. ఓకే, సో ఇప్పుడు ఏంటి ఇదంతా గొడవలో మధ్యలో చైనా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. చైనా ఇంట్రెస్ట్లు మయన్మార్ లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు అమెరికా స్ట్రాటజీ ఏంటంటే ఓవైపు బంగ్లాదేశ్ ని కంట్రోల్లోకి తీసుకోవాలి, ఇంకోవైపు మయన్మార్ ని కంట్రోల్లోకి తీసుకోవడం వల్ల ఆ రేర్ ఎర్త్స్ తీసుకోవచ్చు. అండ్ ఈ రెండిటితో పాటు ఈ నార్త్ ఈస్ట్ లో మనం అన్రెస్ట్ క్రియేట్ చేయవచ్చు. దీంతోనే మన భారత్ ని కంట్రోల్ చేయొచ్చు, చికాకు పెట్టొచ్చు. అటు చైనాని కూడా మనము నిఘా పెట్టొచ్చు, చైనా పైన కూడా. ఇది అమెరికా స్ట్రాటజీ. మల్టిపుల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. మన భారతదేశం ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు మొన్ననే మయన్మార్ ప్రెసిడెంట్ భారతదేశానికి వచ్చాడు. మయన్మార్ ప్రెసిడెంట్ అనే కంటే మయన్మార్ ఇంతకుముందు ఆర్మీ జుంటా ఏదైతే అక్కడ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ఆంగ్ సాన్ సూచీ ప్రభుత్వాన్ని దించి ఆర్మీ రూల్లోకి వచ్చిందో, ఆ ఆర్మీ రూల్ ని నడిపించినటువంటి వ్యక్తే ఇవాళ అక్కడ ఒక ఎలక్షన్స్ పేరిట ఒక తతంగం నడిపించి, ఆల్మోస్ట్ అంతా రెస్ట్రిక్షన్స్ మధ్య జరిగినటువంటి ఎలక్షన్స్ చేసి ఆయన ఇప్పుడు ఎలక్ట్ అయ్యాడు. ఎలక్ట్ అయిన వెంటనే ఆయన ప్రపంచ దేశాలకు నేను డెమోక్రటిక్ గా ఎలక్ట్ అయినటువంటి నేతని అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఆయన ఫస్ట్ వచ్చింది భారతదేశానికి. సో మనం ఇప్పుడు ఇమీడియట్ గా అనొచ్చు అట్లాంటి వాడిని మనం ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నామని.
సో మనం ఎంకరేజ్ చేయడం కాదు, చైనా ఇక్కడ అతన్ని ఆక్యుపై మొత్తం అతనిని తన చేతుల్లో గుప్పిట్లో పెట్టుకుంది. సో ఇవాళ చైనా చెబితే వినే పరిస్థితి ఎవరికి లేదు ప్రపంచంలో. సో భారతదేశం చెబితే ఆ పర్టికులర్ మయన్మార్ ప్రెసిడెంట్ ని మిగతా దేశాలు గుర్తించే అవకాశం ఉంది. సో అతనికి ఇప్పుడు ఇవాళ మన భారతదేశానికి వస్తే మనం గుర్తించడం వల్ల అతనికి లాభం. దాంతో మనకేం వస్తుంది అని అంటే, మయన్మార్ కేంద్రంగానే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మయన్మార్ కేంద్రంగానే వాళ్ళ మన నార్త్ ఈస్ట్ కి సంబంధించిన ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన టెర్రరిస్టులు చాలా మంది మయన్మార్ లో బేస్లు పెట్టుకొని, మిలిటరీ బేస్లు అన్ని పెట్టుకొని, ఇక్కడ నుంచి వేర్పాటువాదులందరూ అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడి నుంచి అంతా ప్లానింగ్ చేసుకొని ఇటు వచ్చి ఇక్కడ దాడులు చేస్తున్నారు. సో మయన్మార్ అడ్డాగా మారింది. సో ఇప్పుడు మనకేంటి, స్ట్రాటజికల్లీ అది సెక్యూరిటీ పరంగా చాలా ప్రమాదం. సో మయన్మార్ మన కంట్రోల్లోకి రావాలి. అది డెమోక్రటికల్ ఎలక్ట్ అయిందా ఇంకోటో తెలియదు. ఫస్ట్ ఆ ప్రెసిడెంట్ ని మనం ఇవాళ పిలిచాం. అంటే పిలవడానికి ముందు అజిత్ దోవల్ గారు రష్యాలో కలిశారు ఆయన్ని. అజిత్ దోవల్ గారు రష్యాలో కలిసి ఆ తర్వాత ఎన్ఎస్సీని కలిశారు. తర్వాత ఆ ప్రెసిడెంట్ భారత్కి వచ్చాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఈ మొన్నటి ట్రిప్ లో ఆయన చెప్పింది ఏంటంటే, మయన్మార్ కేంద్రంగా భారత వ్యతిరేక శక్తులు ఎవరూ ఉండకుండా మేము చూసుకుంటామని మీకు హామీ ఇస్తున్నామని చెప్పాడు డైరెక్ట్ ప్రధాని గారికి. అండ్ అది కాక కాలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అని ఒకటి మనము మయన్మార్ తో ఒకటి చేసుకున్నాము, ఒక ఒప్పందం చాలా రోజుల క్రితం. ఆ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ ని త్వరితగతిన పూర్తి చేస్తామని కూడా ఇప్పుడు మయన్మార్ ప్రెసిడెంట్ చెప్పాడు. ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే, ఇందాక మనం చూసాం, భారత్ ని దిగ్బంధించడం కోసం ఒకవైపు అమెరికా చైనా ప్రయత్నం చేస్తుంటే, మనం ఏం చేస్తున్నామంటే ఈ కోల్కతా నుంచి ఇటు సీ రూట్ లో మనం సిత్వే అని మయన్మార్ లో ఉన్నటువంటి ఒక పోర్ట్ ని మనం డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నది సిత్వే, ఎల్లో కలర్ లో ఉన్నది చైనా డెవలప్ చేస్తున్న పోర్ట్. చైనాకి కౌంటర్ చేస్తూ మనం ఈ సిత్వే పోర్ట్ ని డెవలప్ చేస్తున్నాం. సిత్వే పోర్ట్ ద్వారా ఏం చేయాలనుకుంటున్నాం మనము అని అంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి కోల్కతా నుంచి ఈ సిత్వేకి వచ్చి సిత్వే మీదుగా మనం ఇటు త్రిపురలోకి ఇక్కడ నుంచి బై రోడ్ మన నార్త్ ఈస్ట్ కి కనెక్ట్ చేస్తున్నాం, మిజోరాం కి కనెక్ట్ చేస్తాం. సో ఈ రోడ్ డెవలప్మెంటల్ యాక్టివిటీ మొత్తం మనం నిర్వహిస్తున్నాం. సో దీనికి మనం డబ్బులు పెట్టాము. కాలాదన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అంటారు. కాలాదన్ రివర్ ఉంటుంది అక్కడ. సో కోల్కతా టు సిత్వే టు నార్త్ ఈస్ట్, ఈ ప్రాజెక్ట్ కి మయన్మార్ తో మనం ఒప్పందం చేసుకున్నాము. అది చాలా కాలం ఆర్మీ జుంటా వచ్చిన తర్వాత ఇది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని రెజ్యూమ్ చేస్తున్నాం. మళ్ళీ మనం బ్యాక్ టు ఆ రోజు అనుకున్న దాని ప్రకారం ఇవాళ మనం పూర్తి చేస్తున్నాం. పూర్తి చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు పోర్ట్ డెవలప్మెంట్ అనేది బయటకి ఎకనామికల్ యాక్టివిటీగా, ట్రేడ్ పరమైన అంశంగా కనిపిస్తుంది. కానీ దాంతోపాటు నావల్ ఫ్లీట్ కి సంబంధించినటువంటి అంశంగా కూడా మనం చూడాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఒకవేళ ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, బంగ్లాదేశ్ అయినా తేడా చేసింది అనుకోండి, సో కోల్కతా నుంచి సిట్వేకి మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లో మన నావల్ ఫ్లీట్ వచ్చింది అనుకోండి, బంగ్లాదేశ్ అవుట్. సో వాళ్ళు ఏదైనా దుశ్చర్యలకు పాల్పడే ప్రయత్నం చేస్తే అసలు లోపలికి కూడా అమెరికన్ ఫ్లీట్ రాకుండా మనం అడ్డుకోవచ్చు. అండ్ అది కాక ఇక్కడ నుంచి ఇటు మనం రోడ్ వేస్ వేసుకున్నాం అనుకోండి, మన ట్యాంక్స్ మూవ్మెంట్ ఉంటుంది. సో మూవ్మెంట్ తోటి ఈ పర్టికులర్ సీ అండ్ రోడ్ వేస్ రెండు కూడా బ్లాక్ చేయొచ్చు ఇది బంగ్లాదేశ్ కి. ఎస్. అండ్ ఇంకోటి మయన్మార్ ఇప్పుడు ఏం చేస్తుందంటే రేర్ ఎర్త్స్ మనకి ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. సో అంటే ఇదంతా ఎట్లా అంటే చెస్ గేమ్ లాగా, మీరు ఒక పావు పెడతారు, నేను ఇంకొక పావు కలుపుతాను. సో అలా నడుస్తుంది అనమాట. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే అండి, ఇప్పుడు అసలు చైనాకి సంబంధించి చైనా మనల్ని అష్టదిగ్బంధనం చేస్తున్నటువంటి టైంలో వాళ్ళకు ఒక సిపిఈసి కారిడార్ అంటాం కదా మనం. సో మనం ఇది కూడా మాట్లాడాలి. అసలు యాక్చువల్లీ బాగ్రామ్ ఎందుకు కావాలనుకుంటుంది అమెరికా అంటే కనుక, ఇప్పుడు ఎల్లో లైన్స్ ఉన్నాయి చూసారా, ఇది బలూచిస్తాన్ రెడ్ లో ఉన్నది. ఈ ఎల్లో లైన్స్ అంతా సిపిఈసి కారిడార్, క్వెటా, దేరా ఇస్మాయిల్ ఖాన్, అండ్ ఇక్కడ బుర్హాన్ అని ఒక ప్లేస్ ఉంటుంది. సో ఈ బుర్హాన్ మీదుగా ఇక్కడ నుంచి ఇలా పైకి వచ్చి ఇక్కడ కుంజిరాబ్ దబాన్ అని ఉంటుంది. ఇది గిల్గిట్ బాల్టిస్తాన్ లో ఉంది. ఈ రూట్ ఇలా రోడ్ వేసుకున్నారు వాళ్ళు. ఇలా రోడ్ వేసుకుని మళ్ళీ మన లదాఖ్ అక్సై చిన్ నుంచి కిందకి టిబెట్ లోకి కనెక్ట్ చేసుకునే విధంగా వాళ్ళ ఎకనామిక్ కారిడార్ బిల్డ్ చేసుకుంది చైనా. సో అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మనం చూస్తే భారతదేశానికి సంబంధించి ఇది బలూచిస్తాన్ మీదుగా ఇలా పైకి వెళ్ళి మళ్ళీ అటు వచ్చి ఆ కింద నుంచి మళ్ళీ ఇక్కడ లే ఉంది కదా, ఈ అక్సై చిన్ ఉంటుంది. అక్సై చిన్ మీదుగా టిబెట్ లోకి కనెక్షన్. టిబెట్ కి ఒక NH ఉంది, నేషనల్ హైవే ఉంది. సో వాళ్ళు ఇలా మనల్ని దిగ్బంధించే ప్రయత్నము, అండ్ కిందకు చెప్పిన నేను పోర్ట్ల ద్వారా దిగ్బంధించే ప్రయత్నం చైనా చేస్తుంది. అంటే ఇవాళ దిగ్బంధించిందా అని అంటే వాళ్ళు ఏదో డెవలప్మెంటల్ యాక్టివిటీ కదా అనుకోవడానికి వీల్లేదు. రేపు ఇందాక నేను చెప్పాను అదే, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఏదైనా ఒక స్కర్మిష్ వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడకుండా ఉండాలి. అందుకే వాళ్ళు అది చేస్తున్నప్పుడు అమెరికా ఏం అడుగుతోంది, ఇక్కడ ఉన్నటువంటి బాగ్రామ్ బేస్ని ఎందుకు అడుగుతుందంటే, బాగ్రామ్ బేస్ ఉంటే
ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియా మొత్తం వాళ్ళు కంట్రోల్ చేస్తారు, వాళ్ళ నిఘా ఉంటుంది. సో బాగ్రామ్ని ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ అమెరికాకు ఇవ్వను అంటోంది. ఇస్తే భారత్కి ఇవ్వడానికి తాలిబాన్లు అంగీకరిస్తున్నారు, వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు దానికి. ఇప్పుడు అందుకే నేను ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ రష్యా అండ్ ఆఫ్ఘనిస్తాన్ రెండింటికి మధ్య ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ వచ్చింది రీసెంట్ గా. అజిత్ దోవల్ గారు వెళ్ళారు అక్కడికి. అజిత్ దోవల్ గారు మార్కో రూబియో భారత్కి వచ్చినప్పుడు ఆ నెక్స్ట్ డేనే అజిత్ దోవల్ గారు రష్యాకి వెళ్ళారు. రష్యాకి అండ్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకి మధ్య ఒక డిఫెన్స్ ఒప్పందం జరిగింది. S-400 ఆఫ్ఘనిస్తాన్కి రష్యా ఇవ్వబోతోంది. అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఆలోచిస్తే ఇటు ఆఫ్ఘనిస్తాన్, మధ్యలో పాకిస్తాన్, ఇటు భారత్. సో ఒకవేళ ఏదైనా పాకిస్తాన్కి మనకి ఎప్పుడు ప్రాబ్లం ఏముండే, 2 ఫ్రంట్ వార్ అనేవాళ్ళం. ఓవైపు పాకిస్తాన్ ఉండేది వెస్ట్లో, ఇటు సైడ్ చైనా వస్తుంది. చైనా పాకిస్తాన్ రెండు కలిసి దాడి చేస్తే ఎలా అనుకునేవాళ్ళం. ఇప్పుడు బంగ్లాదేశ్ పేరిట 3వ ఫ్రంట్ని ఓపెన్ చేసింది. సో ఇటు బంగ్లాదేశ్ని ఇటువైపు నుంచి మనము ఆపే ప్రయత్నం చేస్తాం, బికాస్ మయన్మార్ని మనం దగ్గర తీస్తున్నాం అండ్ బే ఆఫ్ బెంగాల్ మన చేతుల్లోకి వచ్చింది. ఇటు పాకిస్తాన్ని వాళ్ళకి శాండ్విచ్ చేసే ప్రయత్నం. మీరు చూస్తే ఇక్కడ బలూచిస్తాన్, ఇక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇటు పైకి వస్తే ఆజాద్ కాశ్మీర్కి సంబంధించి POJK ప్రాంతము అండ్ మధ్యలో పాకిస్తాన్ ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆఫ్ఘనిస్తాన్ ఇటు నుంచి అటాక్ చేస్తుంది, భారత్ ఇటు నుంచి అటాక్ చేస్తుంది. ఏం జరుగుతోంది అనంటే గత 75 సంవత్సరాల్లో మనం చాలా డిఫెన్సివ్ ధోరణిలో ఉన్నాం. ఏంటంటే మన మీద దాడి చేయకపోతే చాలు, అసలు మనం సరిహద్దులో పెట్టుకోం కదా, వాళ్ళు లోపలికి వచ్చినా ఏం కాదు. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ప్రొయాక్టివ్ ధోరణితో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ అవసరమైతే ఎదుటి దేశం పైన, శత్రు దేశాల పైన విరుచుకుపడే విధంగా మన ప్లానింగ్ కూడా ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ సాయి గారు. సో చూసాం కదండి, అంటే ఒక దేశం ఎన్ని విధాలుగా ఆలోచించాలి, శత్రు దేశాల నుంచి ఎదురయ్యే విపత్తుల నుంచి, ప్రమాదాల నుంచి, లేదా అలాంటి అవకాశాలు ఏమైనా ఉంటే వాటిని కౌంటర్ చేయడానికి మనం అలాగే ఆలోచిస్తున్నాం. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ని కేవలం వెస్ట్ బెంగాల్లో జరిగిన పరిణామాలకి ఒక రెస్పాన్స్ ధోరణిలో కాకుండా, అంటే ఇక్కడ జరిగిన పరిణామాలకు సంబంధించి అక్కడి నుంచి జవాబు వస్తుందనే ధోరణిలో కాకుండా జియో పొలిటికల్ యాంగిల్లో ఆలోచిస్తే ఇన్ని రకాల శక్తులు తెర వెనక ఉండి పనిచేస్తున్నాయి. చైనా ఉంది, US ఉంది, CAA ఉంది, ఇంక వాట్నాట్, ఇంకా ఉన్న ఉగ్రవాద గ్రూపులన్నీ రంగంలోకి దిగాయి. అండ్ తాజాగా చూస్తే పాకిస్తాన్లో జరుగుతున్న ఎన్నికల్లో లష్కర్-e-తోయిబా కూడా కంటెస్ట్ చేస్తుంది, ఏదో వేరే పేరు పెట్టుకొని. సో ఇలాంటి శక్తులు బలపడుతున్నప్పుడు మనం ఎంత బలంగా, ఎంత వ్యూహాత్మకంగా ముందడుగు వేయాలనే దానికి సంబంధించి మన దేశం చేస్తున్న ఆలోచనలు, అలాగే మన దేశం కార్యాచరణ, దానికి సంబంధించిన సమగ్ర విశ్లేషణ అందించారు సాయికృష్ణ గారు.